భారత్‌లో మాదిరిగానే పాకిస్తాన్‌లో మహిళలు ఒకప్పుడు ఎక్కువగా చీరలు ధరించేవారు. అయితే కొన్నాళ్లుగా మళ్ళీ అక్కడ చీరల ట్రెండ్ మొదలైంది. ముఖ్యంగా జెన్‌జీ అమ్మాయిలకు చీరల మీద మోజు పెరుగుతోంది. ప్రస్తుత పాక్ ఫ్యాషన్ ప్రపంచంలో శారీ ఒక స్టైలిష్ డ్రెస్. పాక్ యువతులు ఈ వస్త్రాన్ని ఒక బహుముఖ, ఆధునిక దుస్తులుగా భావిస్తున్నారు. వారి వ్యక్తిత్వానికి కొత్త ఆకర్షణనిస్తుందని నమ్ముతారు. పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఫేర్వెల్ పార్టీలు, ఇతర ఫార్మల్ వేడుకల్లో చీర ధరించడం పాకిస్తాన్‌లో ఒక ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా షిఫాన్, పట్టు, బనారసి చీరలకి ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడి నటీమణులు, మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు తరచుగా చీరల్లో కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం వల్ల యువత వాటిని అనుసరిస్తున్నారు. ఇక చీర కేవలం వస్త్రం మాత్రమే కాదు, అది సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా భావిస్తారు. పాకిస్తానీ మహిళలు నలుపు, తెల్లటి రంగుల చీరలను చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అవి చాలా క్లాసిక్ గా, అందంగా కనిపిస్తాయి. సాధారణంగా మెజారిటీ మహిళలు సల్వార్ కమీజ్ ధరించినప్పటికీ చీర వారి హోదాకు, అభిరుచికి చిహ్నం. ముఖ్యంగా హై సొసైటీలో పార్టీలు, పెళ్లిళ్లు, అధికారిక కార్యక్రమాల్లో దీనిని ఒక సొగసైన వస్త్రంగా ధరిస్తారు. ఇది వారి సామాజిక హోదాను ప్రతిబింబిస్తుంది. దేశ విభజన సమయంలో భారత్ నుండి పాకిస్తాన్ కు వలస వెళ్లిన మొహాజిర్ కుటుంబాల్లో చీర ధరించడం ఒక సాధారణ సంప్రదాయంగా నేటికి కొనసాగుతోంది. గతంలో ఫాతిమా జిన్నా వంటి ప్రముఖ మహిళలు చీరను ధైర్యానికి, సంప్రదాయానికి చిహ్నంగా చూశారు. అయితే సైనిక పాలకుడు జియా ఉల్ హక్ పాకిస్తాన్ మహిళను చీరకు దూరంగా చేశాడు. 1977లో ఆయన సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్లో ఇస్లామీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. వారికి చీర ఇస్లామేతర భారతీయ సంస్కృతికి చిహ్నంగా మాత్రమే కనిపించింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు, టీవీ వ్యాఖ్యాతలు చీరలు ధరించకూడదని నిషేధించారు. చీరకు ప్రత్యామ్నాయంగా షల్వార్ కమీజ్ వచ్చింది. అయితే అక్కడ పంజాబీ, సింధీ, బలూచి, పఠాన్ మహిళలు ఇప్పటికీ వివాహాది శుభకార్యాల్లో చీరని ఎంతో ఇష్టంగా కట్టుకుంటారు. కాగా పాకిస్తాన్లో ఒక సాధారణ చీర ధరే 4 నుంచి 8,000 రూపాయల వరకు ఉంటుంది. అదే డిజైనర్ పట్టు చీరలైతే మినిమం 40,000 కావాల్సిందే.